హాయ్ గైస్, ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టాక్స్. అండ్ టుడే ఇవాళ వచ్చేసి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకైతే వచ్చేసాను. సో ఇవాళ టాపిక్ ఏంటంటే తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నాకు కొంచెం మోటివేషనల్గా అయితే అనిపిస్తుంది. సో నేను చేస్తున్న కంటెంట్ అందరికీ రీచ్ అవుతుందా, రీచ్ అవడంతో పాటు అందరికీ నచ్చుతుందా, అండ్ ఎటువంటి సోర్స్ ఆఫ్ కంటెంట్ మీకు ఇంట్రెస్ట్ చూపిస్తారో నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి. నేను ష్యూర్లీ అప్లోడ్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇవాళ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సో ఇవాళ టాపిక్ వచ్చేసి మోటోరోలా మోటో G9 5G. సో మోటో G5G అనమాట. సో మోటో G5G అండ్ మోటో G5G ప్లస్ ఆల్రెడీ మనకి యూరోపియన్ మార్కెట్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఇండియాకి వచ్చేసి మనకి నవంబర్ 30న మనకి మోటోరోలా ట్విట్టర్లో అయితే అనౌన్స్ చేసిందనమాట. మోటోరోలా ఇండియా ఏమని అనౌన్స్ చేసిందంటే నవంబర్ 30న మేము ఒక బడ్జెట్ ఫ్లాగ్షిప్ మొబైల్ తీసుకొస్తున్నాం, 5G మొబైల్ తీసుకొస్తున్నాం అయితే చెప్తుంది. సో ఇది వచ్చేసి మనకి లో కాస్ట్లో మనకి ప్రజెంట్ 5G మొబైల్ అయితే రావచ్చు అని చెప్తుంది. సో అగ్రెసివ్ ప్రైజింగ్లో తీసుకురాబోతున్నారు మోటోరోలా అయితే. ఇదైతే ట్వీట్ ద్వారా తెలిసింది. అండ్ ఫ్లిప్కార్ట్లో కూడా బ్యానర్ అయితే వచ్చింది. సో ఫ్లిప్కార్ట్లో సెర్చ్ చేస్తే మోటో G5G అని మనకైతే ఈజీగా అపేర్ అవుతుంది. సో ఈ స్పెసిఫికేషన్స్ అన్నీ మనకు ఆల్రెడీ తెలుసు, చాలా మార్కెట్లో లాంచ్ అయిపోయినాయి. సో దీని స్పెసిఫికేషన్స్ గురించి అయితే ఇవాళ మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ముందుగా చెప్పాను కదా, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ మొబైల్ వచ్చేసి మనకు ఫస్ట్ యూరోపియన్ మార్కెట్స్లో అయితే లాంచ్ చేశారనమాట. సో ఈ మొబైల్ ఇండియాలో మనకి నవంబర్ 30న అయితే మనకి లాంచ్ అయితే అవుతుంది. నవంబర్ 30 ఫ్లిప్కార్ట్లో మనకి అవైలబుల్గా అయితే ఉంటుందని చెప్తున్నారు. అండ్ ఫస్ట్ మొబైల్ గురించి మాట్లాడుకుంటే, మొబైల్ యొక్క బేసిక్ స్పెసిఫికేషన్స్ మాట్లాడుకుంటే, మొబైల్ వచ్చేసి మనకి 6.7 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. ఇదైతే మనకి ఫుల్ హెచ్డీ ప్లస్ స్క్రీన్, HDR10 సపోర్ట్ ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇది సెంటర్ పంచ్ హోల్తో వస్తుంది. ఇదైతే మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంటుంది. అపాచర్ చూస్తే f2.2 ఉంది. సో రేర్ కెమెరాకి వెళ్తే మాత్రం 3 కెమెరాస్ ఇచ్చారు. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ ఉంటుంది. దాని తర్వాత మనకి అల్ట్రావైడ్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఇచ్చారు. మనకి మ్యాక్రోవిజన్ కెమెరా 2 మెగాపిక్సెల్ ఉంది. నెక్స్ట్ మనకి LED ఫ్లాష్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ మనకి డిజైన్ చూసుకుంటే మా iPhone 11 Pro డిజైన్ మనకి ఎలా ఉంటుందో అందులో 3 కెమెరాలు ఉంటాయి, ఇక్కడ 3 కెమెరాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఫ్లాష్ అనేది 4 కెమెరా కింద అయితే కనిపిస్తుంది. బట్ ఇదైతే ఈ విధంగా అయితే ఉంటుంది, స్క్వేర్ షేప్ కట్అవుట్లో. సో కార్నర్లో అయితే పెట్టారు టాప్ సైడ్. ఇదైతే మనకి రియర్ ఫేసింగ్ డిజైన్. అండ్ ఫ్రంట్ చూసుకుంటే మనకి ఇది పంచోల్ కట్అవుట్తో అయితే వస్తుంది, సెంటర్ పంచోల్తో వస్తుంది. అండ్ ఇది కెమెరా అయితే. అండ్ ఇంకా బేసిక్ స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇందులో మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 750G ప్రాసెసర్ అయితే వాడారు. ఇదైతే మనకి 6GB ర్యామ్ అలాగే 4GB వేరియంట్స్లో లభిస్తుంది యూరోపియన్ మార్కెట్స్లో. అండ్ నెక్స్ట్ ఇది 128GBతో వస్తుంది, ఎక్స్పాండబుల్ అప్ టు 1TB. అండ్ ఇంకా చూసుకుంటే మొబైల్లో సింగిల్ స్పీకర్ ఉంటుంది, 90Hz డిస్ప్లే ఉండదు, ఓన్లీ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 60Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ ఇది మ్యాక్స్ విజన్ డిస్ప్లే అంటున్నారు, అంటే మనకి ఇది కాంట్రాస్ట్ చాలా బాగుంటుంది అండ్ ఫుల్ వ్యూ ఎక్స్పీరియన్స్ వస్తుంది. 21:9 ఆస్పెక్ట్ రేషియోతో అయితే వస్తుంది మొబైల్ యొక్క డిస్ప్లే రేషియో అయితే. అండ్ ఇది ఫోన్ మ్యాక్స్ బ్రైట్నెస్ నిట్స్ వచ్చేసి మనకి 500 నిట్స్ అయితే ఈజీగా ఉంటుంది. జనరల్గా మోటోరోలా ఫోన్స్లో మనకి డిస్ప్లే అనేది చాలా బాగుంటాయి. రిమైనింగ్ IPS స్క్రీన్స్తో కంపేర్ చేసుకుంటే మోటోరోలా ఫోన్స్ చాలా బాగుంటాయి. అండ్ ఇది మోటోరోలా G5G యొక్క బేసిక్ స్పెసిఫికేషన్స్. అండ్ ఇంకా ఎక్స్ట్రా గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి హెడ్ఫోన్ జాక్ అయితే ఇచ్చారు, అదొక మంచి విషయం. USB Type-C ఒకటి ఉంటుంది. అండ్ ఇది మనకి బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. సో ఈ బ్యాటరీని మనం ఛార్జ్ చేసుకోవడానికి టర్బో పవర్ 20W అయితే తీసుకొచ్చారు. సో 18W ఉండేది వరకు ఇప్పుడు 20W అయితే తీసుకెళ్లారు మోటోరోలా అయితే. సో మోటోరోలా 1 ఫ్యూజన్ ప్లస్లో 18W ఉంది, ఇప్పుడు 20W అయితే తీసుకొచ్చారు. 2 days ఆఫ్ బ్యాటరీ లైఫ్ వస్తుందని చెప్తున్నారు. అండ్ అంతే. మొబైల్ ప్రైజింగ్ చూసుకుంటే నాకు తెలిసి ఇప్పుడు మోటోరోలా 1 ఫ్యూజన్ ప్లస్ 17,500 ఉంది. ఇందులో కెమెరాస్ చూస్తే మాత్రం అంత వర్తీగా అయితే ఏం అప్గ్రేడ్ లేదు. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా సేమ్ సెన్సార్, బ్యాక్ కెమెరా మాత్రం 64 మెగాపిక్సెల్తో వస్తుంది, 48 మెగాపిక్సెల్తో వస్తుంది. అండ్ ఇంకా దీనంగా చూస్తే మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ f1.7 అపర్చర్తో వస్తుంది. అండ్ ఇది మనకి 12 మెగాపిక్సెల్లో చూసుకుంటే 1.6 మైక్రాన్స్ అయితే ఉంటుంది. సో ఇది మనకి మైక్రాన్స్ అయితే. నెక్స్ట్ 8 మెగాపిక్సెల్ చూసుకుంటే f2.2 అపర్చర్తో వస్తుంది. అండ్ ఇది మనకి 118 degrees ఫీల్డ్ ఆఫ్ వ్యూతో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇందులో మనకి 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ ఉంటుంది, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. సో మ్యాక్రో కెమెరా చూసుకుంటే ఇది మనకి 2 మెగాపిక్సెల్ 2 సెంటీమీటర్ నుంచి మీరు డిస్టెన్స్లో మీరు ఫోటో అయితే తీయచ్చు. అండ్ దీనికి ఆటో ఫోకసింగ్ అయితే లేదు. మోటో G5G ప్లస్కి అయితే ఆటో ఫోకస్ కూడా ఉంటుంది. సో అందులో మీరు మ్యాక్రో విజన్ కెమెరా ఇంకా బాగుంటుంది, ఇందులో అంత బాగోదు. అండ్ ఇందులో మనకి రియర్ ఫేసింగ్ కెమెరా యొక్క వీడియో క్యాపబిలిటీస్కి వస్తే, సో రియర్ ఫేసింగ్ కెమెరాలో మీరు 48 మెగాపిక్సెల్ యూస్ చేసి 4Kలో 30 FPSలో రికార్డ్ చేయొచ్చు. 1080p 60 and 30 రెండు ఉన్నాయి.
అండ్ నెక్స్ట్ హెచ్డీలో కూడా రికార్డ్ చేయొచ్చు. హెచ్డీ ఏ ఫోన్లో ఉంటుంది అనుకోండి. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా చూసుకుంటే మాత్రం ఫుల్ హెచ్డీలో 30 FPS రికార్డ్ చేయొచ్చు. అండ్ మైక్రోవిజన్ కెమెరాలో కూడా వీడియో రికార్డ్ చేయొచ్చు. కాకపోతే అది ఓన్లీ 720p హెచ్డీ రికార్డింగ్లో అయితే ఉంటుందన్నమాట. 2 MP ఇచ్చారు కాబట్టి అంత హై రెజల్యూషన్ వీడియో అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. అండ్ ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 4K 1080p 30 FPS అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది మనకి మోటో G5G. సో మోటో G సిరీస్ అయితే ఇప్పుడు కంటిన్యూ అయితే సరిగ్గా లేదు. సో రీసెంట్గా చూసుకుంటే మోటో G9 తీసుకొచ్చింది, అది బడ్జెట్ సెగ్మెంట్లో. ఇప్పుడు మోటో G5G అనేది మనకి బెస్ట్ సక్సెస్. మనం మోటో G4 Plus చూసాం, G3 టర్బో చూసాం, నెక్స్ట్ మోటో G2, మోటో G వీటితో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు కొంచెం మంచి లైనప్కి అయితే తీసుకొస్తున్నారు మోటోలో వాళ్ళు. మోటో G వాల్యూని పెంచుతూ వస్తున్నారు. ఇదైతే నాకు బాగా నచ్చింది. అండ్ ఈ ఫోన్ యొక్క హైలైటింగ్ స్పెక్స్ ఏంటంటే ఇది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 750Gతో వస్తుంది. ఇదైతే మనకి మార్కెట్లో ఫస్ట్ ప్రాసెసర్. ఇండియన్ మార్కెట్లో నాకు తెలిసి November 30th లాంచ్ చేస్తున్నారు కాబట్టి ఇండియాలో ఫస్ట్ 750G క్వాల్కామ్ ప్రాసెసర్తో అయితే వస్తుంది ఈ మొబైల్ అయితే. అండ్ ఇది జీపీ చూసుకుంటే ఎటున్న 690L జీపీతో వస్తుంది. అండ్ ఇది క్రయో ఆర్కిటెక్చర్ కూడా 500 సిరీస్ క్రయో ఆర్కిటెక్చర్తో వస్తుంది. క్రయో ఎంతో మనకు తెలియదు, సో స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను చూడండి. అండ్ ఇది మనకి 8nm మీద బిల్డ్ అయిన ప్రాసెసరు. సో ఇంకా నేను ఎక్స్ప్లెనేషన్ అయితే ఇంకేమన్నా వీడియోలో అయితే చేస్తాను. సో 765G వర్సెస్ 750G రెండింటిలో కంపారిజన్ చేస్తాను. టెక్నికల్గా మనకి 765G ఇప్పుడు చాలా పాత ప్రాసెసర్. 750G చాలా రీసెంట్గానే వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ మనకి చాలా ఎర్లీ ప్రాసెసర్ అయితే వాడుతున్నారు వీళ్ళు. ఇన్ఫ్యాక్ట్ ఇది వచ్చి మనకి 6 months ఎబో కూడా అవ్వదు నాకు తెలిసి 750G. ఇది చాలా కొత్త ప్రాసెసరు. అండ్ ఇందులో మనకి ఆర్కిటెక్చర్ 500 సిరీస్ ఆర్కిటెక్చర్ అయితే వాడారు. ఇదైతే మంచి విషయం. వేరేస్ మనకి 765Gలో క్రయో 485 ఆర్కిటెక్చర్తో వస్తుంది అనుకుంటా. ఇదైతే మనకి 500 సిరీస్ ఆఫ్ ఆర్కిటెక్చర్తో వస్తుంది. ఇదైతే మంచి విషయం. అండ్ 8nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. అండ్ ఇది ఓవరాల్గా చూసుకుంటే అండ్ క్లాక్ స్పీడ్ కూడా మ్యాక్సిమం 2.2 కానీ 2.3 కానీ ఉండొచ్చు. సో అది 765G చూసుకుంటే మనకి 7nm ఉంటుంది. అండ్ అది 2.4 GHz అయితే ఉంటుంది. అండ్ ఇది మెయిన్ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ అయితే ఇందులో మనకి Android 10 అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉంటుంది. అండ్ 128GB వేరియంట్ ఉంటుంది. ఎక్స్పాండబుల్ అప్ టు 1TB ఉంటుంది. అండ్ ఇందులో మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్ అయితే వస్తుంది. సో 2 సిమ్ కార్డులు ఒక SD కార్డ్ అయితే ఒకేసారి అయితే పెట్టుకోలేము. ఇదైతే మీరు నోటీస్ చేయాలి. సో బేస్ వేరియంట్ 120GB వస్తుంది కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అది మీకు మంచి విషయం. అండ్ మొబైల్లో ఇంకా ఏమున్నాయంటే అంతే, అందుకంటే ఉన్నాయి. ఇందులో మనకి డెడికేటెడ్ గూగుల్ అసిస్టెంట్ బటన్ అయితే వస్తుంది. సో ఇందులో మనకి ఫిజికల్ LED నోటిఫికేషన్ లైట్ అయితే లేదు. అదొక బాధాకరమైన విషయం చెప్పుకున్నా. కాకపోతే ఇందులో వాళ్ళు మోటో డిస్ప్లే అని ఉంటుంది కదా, మోటో డిస్ప్లే బాగానే ఉంటుంది. అండ్ మోటో యాక్షన్స్ ఈజీగా వర్క్ అవుతాయి. డబుల్ టాప్ టు టర్న్ ఆన్ ఫ్లాష్, డబుల్ ట్విస్ట్ టు క్విక్ క్యాప్చర్ అంటే మనం షార్ట్స్ కెమెరా అయితే ఓపెన్ అవుతుంది. ఇవన్నీ ఫీచర్స్ అన్నీ ఉంటాయి. అండ్ మోటోలో చెప్తున్న ఏంటంటే కస్టమైజేషన్స్ కూడా మై యూఎక్స్ ద్వారా మీరైతే కస్టమైజేషన్స్ అయితే చేసుకోవచ్చు అని చెప్తుంది. ఓవరాల్ చూసుకుంటే నాకు మాత్రం మొబైల్ అయితే చాలా బాగా నచ్చింది. కాకపోతే మోటో 1 ఫ్యూజన్ ప్లస్ ఉంది కదా, ఇది 1 సిరీస్ ఫోన్. 1 ఫ్యూజన్ ప్లస్ అనేది G సిరీస్. ఈ రెండు కంపేర్ చేసుకుంటే 1 ఫ్యూజన్ ప్లస్లో కెమెరాస్ బాగున్నాయి. ప్రైమరీ కెమెరా బాగుంది. అండ్ 5 MP మ్యాక్రో కెమెరా బాగుంది. ఇక్కడ ప్రైమరీ కెమెరా 48 MP తీసుకున్నారు. సో ఇది ఏ సెన్సర్ మనకైతే తెలీదు, మోటోలో అయితే రివీల్ చేయలేదు. మేబీ ఇది నాకు తెలిసి సోనీ సెన్సర్ అయి ఉండొచ్చు. ఎందుకంటే సామ్సంగ్ సెన్సర్ వాడితే మనకి ఆ ప్రైస్ రేంజ్ అసలు వర్తీయే కాదు. సో సోనీ IMX586 సెన్సర్ అయితే అనుకుంటున్నాను. మేబీ ఆ ప్రైస్ రేంజ్కి సోనీ సెన్సర్ అయితే ఈజీగా వస్తుంది, అదైతే నేను అనుకుంటున్నాను. సో ఇది నాకైతే మోటో 1 ఫ్యూజన్ ప్లస్లో కెమెరాస్ బాగా అనిపించినాయి. ముఖ్యంగా మైక్రో కెమెరా అండ్ నెక్స్ట్ మనకి డెప్త్ సెన్సర్ కూడా ఉంటుంది. అందులో మనకి డెప్త్ సెన్సర్ ఉండదు, ఓన్లీ మనకి 3 కెమెరాస్ ఉంటాయి. ఇందులో 4 కెమెరాస్ ఉంటాయి. అండ్ ఫ్రంట్ కెమెరా డిట్టో సేమ్, బట్ ఇది పబ్ కెమెరాతో రావట్లేదు కాబట్టి కొంచెం మంచి విషయం. సో వీడియో కాల్స్, వాట్సాప్ వీడియో కాల్ వచ్చినప్పుడు ఈజీగా మొబైల్ అనేది పబ్ కెమెరా ఓపెన్ అవ్వకుండా బెనిఫిషియల్గా ఉంటుంది. సో ఇది మోటో G5G అనమాట. సో ఈ మొబైల్ చూసుకుంటే నాకు తెలిసి ప్రైజింగ్ ఇప్పుడు మోటోరోలా 1 ఫ్యూజన్ ప్లస్ వచ్చి 17,500కి అయితే లభిస్తుంది. సో మోటో G5G వచ్చేసి నాకు తెలిసి ఒక రఫ్లీ ఒక 21,000కి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో 21,000 ఇంకా అగ్రెసివ్కి అయితే రావచ్చు, చెప్పలేము. సో నాకు తెలిసి కెమెరాస్ అంత పర్టికులర్గా అంత బాగోవు కాబట్టి ఒక 19,500 నుంచి ఎబోగానే ఉంటుంది. సో 20,000 ప్రైస్ సెగ్మెంట్ నుంచి ఉంటుంది అనుకుంటున్నాను నా ఎస్టిమేషన్. సో మహా అయితే సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో అయితే వీళ్ళైతే క్యాచ్అప్ చేసుకోవచ్చు, మంచి డీల్ అవుతుంది. సో 48 MP కెమెరా అయినా మనకి అంత బాగోకుండా ఉండదు, ఎందుకంటే సోనీ సెన్సర్ వస్తుంది నాకు తెలిసినంత వరకు. అండ్ సెకండ్ వచ్చేసి 750G యొక్క స్పెక్ట్రా ISP కూడా బాగుంటుంది, అదొక మంచి విషయం. అండ్ ఇది 5G స్మార్ట్ ఫోన్, చెప్పడం మర్చిపోయింది, ఇది ఒక 5G స్మార్ట్ ఫోన్. సో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 750G అనేది మనకి 5G మోడమ్తో అయితే వస్తుంది, ఇన్బుల్ట్ 5G మోడమ్తో వస్తుంది, ఇదొక మంచి విషయం. అండ్ ఇది బ్యాండ్స్ కూడా ఎక్కువ సపోర్ట్ చేస్తున్నాయి, సో ఇదొక కూడా మంచి విషయం. అండ్ ఇది
మోటరోలా మోటో G5G యొక్క స్పెసిఫికేషన్స్ అయితే. సో 5G తక్కువ రేట్లో వస్తుంది కాబట్టి చాలా మంచి బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. అండ్ మోటరోలా ఫోన్స్ చాలా బాగుంటాయి, మీకు తెలిసినవే. సో మోటో G జనరేషన్ మీకు తెలిసి ఉంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. రీసెంట్గా నేను మోటరోలా 1 ఫ్యూజన్ ప్లస్ గురించి ఎక్కువగా రీసెర్చ్ చేస్తుంటే నేను ట్విట్టర్ ఓపెన్ చేశాను మధ్యాహ్నం. సో మధ్యాహ్నం 3 o'clock ఆ టైం నేను చూస్తే మోటరోలా లాంచ్ చేసిందని వచ్చింది. అప్పుడు నేను ట్విట్టర్కి వెళ్ళి చెక్ చేస్తే మోటరోలా అయితే ఫీడ్ చేసింది. November 30th మాకైతే 12 noon అంతే అని రివీల్ చేస్తారు. మేబీ వీళ్ళు ఇక్కడ కొంచెం చేంజెస్ అయితే చేయొచ్చు ఇండియన్ వేరియంట్కి. బట్ G సిరీస్కి అయితే గ్లోబల్ వేరియంట్కి ఇండియన్ వేరియంట్కి పెద్ద చేంజెస్ అయితే ఉండవు. రీసెంట్గా చూసుకుంటే మోటరోలా 1 ఫ్యూజన్ ప్లస్కి 730 ప్రాసెసర్ వస్తే గ్లోబల్ వేరియంట్కి, ఇండియన్ వేరియంట్కి 730G తీసుకొచ్చారు. ఎక్కడ ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ చేస్తారంటే చేయరు, ఎందుకంటే G సిరీస్కి గ్లోబల్ వేరియంట్కి ఇండియన్ వేరియంట్కి పెద్ద తేడా అయితే ఉండదు. అండ్ నేను చాలా లాంగ్ టైమ్ హిస్టరీ అయితే చెక్ చేసి చెప్తున్నాను. సో ఇది గైస్ నా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.